రైతుల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. కొండపోచమ్మ జలాశయంలో సాగునీరు ఉన్నప్పటికీ వ్యవసాయానికి నీటిని ఎందుకు విడుదల చేయడం లేదంటూ ప్రశ్నించారు. సింగాయిపల్లి కెనాల్ వద్ద వ్యవసాయానికి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రతాప్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 10 సంవత్సరాలు ఫుల్లుగా వర్షాలు పడి కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లతోని లక్షల ఎకరాలు పండించుకున్నటువంటి రైతాంగం ఇవాళ బెంబేలెత్తిపోతున్నారు. మల్లన్న సాగర్ లో 7 టీఎంసీలు నీళ్లున్నాయి. కొండపోచమ్మ సాగర్ లో గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 10 సంవత్సరాలు ఫుల్లుగా వర్షాలు పడి కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లతోని లక్షల ఎకరాలు పండించుకున్నటువంటి రైతాంగం ఇవాళ బెంబేలెత్తిపోతున్నారు. మల్లన్న సాగర్ లో 7 టీఎంసీలు నీళ్లున్నాయి. కొండపోచమ్మ సాగర్ లో